హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా మేడ పైన చిన్న గార్డెన్ అయితే ఎంతో ఇష్టంగా పెంచుకున్న గార్డెన్ని చూసాను. ఈ మొక్క వచ్చేసి విష్ణు తులసి. చూసారా ఎంత బాగుందో? సేమ్ ఈ మంచి కలర్తో చాలా చాలా బాగుంది. ఇట్లా నేను నూనె డబ్బాని కట్ చేసి దాంట్లో వేసాను చిన్న మొక్క. దీని నుంచి విత్తనాలు వచ్చి చాలా మొక్కలే పక్కన అయితే పుడుతున్నాయి. ఓకే, ఇలా ఎన్నెలతో విత్తనాలు వస్తాయి కదా. ఎన్నెలు వచ్చాక అవి మనం మట్టిని తడిపేసి వేసుకున్నా కానీ బోల్డ్ అన్ని మొక్కలు అయితే వచ్చేస్తాయి. మొక్క పక్కనే ఇంకొక నూనె డబ్బా అనమాట. ఇది లిల్లీ చెట్టు. ఆల్రెడీ సీజనల్ పువ్వులు అయిపోయాయి. మళ్ళీ మంచిగా కట్ చేసేస్తే సిగురంతా మొదలతో పాటు మంచి సిగురు వస్తుంది మొదల నుంచి. ఇందులో కనకాంబరం విత్తనాలు మన చెట్ల నుంచి కోసి అట్లా పడేస్తే గొండి చిన్న చిన్న కనకాంబరం మొక్కలు అయితే ఇట్లా మొత్తం నాటేసాయి. పక్క నుంచి అలా వస్తే చూసేయండి, చిన్న చిట్టు మందార అనమాట. ఈ ఫ్లవర్స్ చాలా చాలా బాగుంటాయి. ఈ మొక్క వచ్చేసి 60 రూపాయలు మాత్రమే. కొంత తెచ్చి వేసాను. చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎన్ని పువ్వులు, 1 2 3 4 5 6, మినిమం 1 డేలో 6-7 పువ్వులు వస్తాయి. ఇంకా రేపటికి మొగ్గలు కూడా ఉన్నాయి. అదే గోళంలో చూడండి కనకాంబరాలు కూడా ఉడిసేసాను. చూసారా, కనకాంబరాలు ఎనీ టైం పూస్తాయి. ఇవి దేశీ కనకాంబరాలు కాబట్టి. ఆ పక్కనే ఒక పెద్ద గోళంలో ఎల్లో కలర్ మందార వేసాను. అదే గోళంలో ఏం చేశారంటే కొనగంటి కూర. చాలా మందికి తెలుసో తెలీదు నాకు తెలియదు, కానీ చాలామంది తెలుసనే అనుకుంటున్నాను. ఇది కొనగంటి కూర. అట్లా ఒకసారి రైతు బజార్ నుంచి నేను తీసుకొచ్చి మొదలు కట్ చేసి అట్లా దూపేస్తే మొత్తంగా వచ్చేసింది అనమాట. మేము ఎంత కట్ చేసినా అలా గ్రో అవుతూనే ఉంటుంది, అలా వస్తూనే ఉంటుంది. మీకు చూపిస్తాను. దాని పక్కనే ఇంకో గోళంలో, చిన్న గోళంలో మళ్ళంటూ రీసెంట్గానే ఉడిసి మినిమం ఒక 4 నెలలు అవుతుంది. చిన్న చెట్టు ఇంకా చిన్న గోళంలో వేసాను, కానీ మొగ్గలు చాలా చాలా పెద్దవి. చూడండి ఎంత బాగున్నాయో. ఆల్రెడీ 8 పువ్వులు అయితే కోసి ఇంకోండి అక్కడక్కడ ఇట్లా. పక్కన ఇంకో గోళంలో కూడా మొరం వేసాను. అలాగే కనకాంబరం మొక్క కూడా ఒకే గోళంలో మొరం ఉంది, కనకాంబరం ఉంది. అలాగే పక్కన చిన్న గోళంలో కలబంద కూడా వేసుకున్నాం. దేశీ గులాబీ అనమాట. ఈ గులాబీలు మంచి సువాసన. దేవుడికి పెట్టిన తర్వాత ఓడిపోయాక మనం టీలో వేసుకొని కూడా తాగొచ్చు. ఈ గులాబీల నుండి స్మెల్ చాలా చాలా బాగుంటాయి. అలాగే లైన్గా ఉడిసేసాను, చూసేయండి. అలాగే ఇగోండి, ఇవి ఒక 2 పువ్వులు, ఆ చెట్టుకు ఒక 2 పువ్వులు, ఇట్లా మొత్తం 6 గోళాల్లో వేసేసాను. అలా అందులోనే మధ్య మధ్యలో అక్కడక్కడ మొదల్లో చామంతంట్లు వేసేసాను. ఇగోండి నాటు గులాబీలు చూసారు ఎంత బాగా వస్తాయో. ఒకే కొమ్మకి 4-5 పువ్వులు ఒకేసారి వస్తాయన్నమాట. ఇట్లా చూసారు ఎంత బాగున్నాయి. నాకు చాలా చాలా ఇష్టం. రేపు సోమవారం కదా, రేపు దేవుడికి పెట్టేద్దాం. అలాగే ఆ పక్కన ఇంకొక నాటు గులాబీ, ఆ పక్కన ఇంకో గోళంలో ఇంకొక నాటు గులాబీ. ఇక్కడ కూడా సింగిల్ ఫ్లవర్ వచ్చింది. చూసేయండి ఎంత బుజ్జిగా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. ఇట్లా ఇంకా మొగ్గలు ఉన్నాయన్నమాట కొమ్మలకి. చూడండి ఇగో చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి. ఈ గోళంలో మనం గులాబీ చెట్టు వేసుకున్నాం కదా, ఇవి 2 గులాబీ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి. దాని మొదటనే కొనగంటి కూర ఉడిచాను అనమాట. ఇగో చూడండి, ఇప్పుడే జస్ట్ కట్ చేశాను. కట్ చేయడం చూపించడం మీకు చూపించడం మర్చిపోయాను. రేపు సోమవారం కదా, పప్పులు వేసి వండేసుకుందాం. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నాటు గులాబీ చెట్లు ఎన్ని ఉన్నాయో చూడండి. ఆ చివరి నుంచి చూపినా. 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 5 గోళాలు మొత్తం నాటు గులాబీలే. చూసారా ఫ్లవర్స్ కూడా అంత బాగా లైన్గా వచ్చినాయి. అక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2. సో ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యం, జంటగా ఉన్నాయన్నమాట. బాగున్నాయి కదా, కలవల పిల్లల్లాగా 2 చాలా. ఇక్కడ 2 అండ్ ఇక్కడ 2, ఆ చివరిన ఒక 2.